బైరంపల్లి కవిత విజేందర్ రెడ్డి. నేను మహాదేవ్పూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మాకు గుర్తు కత్తెర గుర్తండి. పోలింగ్ తేదీ వచ్చేసి 11/12/2025. పోలింగ్ సమయం వచ్చేసి 7 గంటలు, మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందండి. అందరూ వచ్చి కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాం. ఎన్ని ఆగడాలు చేసిరో మీకు తెలుసు కదా. ఇక అవన్నిటికీ ఈసారి కత్తెర పెడదాం. నేనున్నా, మీకు ఏం భయపడద్దు. నేనేం వచ్చి మీ కొట్టాలు కూడా కొట్టలేదు, మీ ఇల్లు గుంజుకోలేదు, మీ భూములు గుంజుకోలేదు. కొడుకుని నేను ఇవాళ ఎట్లా ఎదుగుతున్నానో రేపు అట్లే ఎదుగుతా. మీకు 100 నేను నేర్పిస్తా, సరేనా? గుర్తు పెట్టుకో. కాక చెప్పి నేను ఎవరు చెప్పి తినరు. మీ మోరి ఫస్ట్ పెట్టిస్తా. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తా, సరేనా? నేను చేసే పని మీ మోరి పని చేస్తా. గవర్నమెంట్కి అప్లై చేస్తా. ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోతా. ఫస్ట్ ఊర్లో గౌటాన్ని ఎందుకు అంతా కొలిపిస్తా. ఎవడెవడు కబ్జా పెట్టిండో అలా భర్తా ఖచ్చితంగా. ఏ దానికి డోకా లేకుండా చేస్తా. అన్నీ వస్తాయి, మీ బాధలన్నీ తీరుతాయి, మీకు బాత్రూమ్లు వస్తాయి, ఇవన్నీ మంచిగా అవుతాయి. యువతలకి రానియను, అవతలకే దొబ్బుతా. యువతలకి ఏం రానియను, అవతలకే దొబ్బుతా. మీరు మంచిగా పిల్లలకు చదువు, ఆడపిల్లలు ఉన్నారని భయపడకు. మేము ఉంటాం, ఇంతమంది ఉన్నారు, మేము బరాబర్ ఉంటాం. మీ ఆడపిల్లలు ఉన్న ధైర్యమే మేము, సరేనా? మాకు ఇప్పటికన్నా ఒక ఛాన్స్ ఇలా నువ్వు బయటికి వెళ్ళినావంటే ఏ ధైర్యంతో బయటికి వెళ్ళినావో, పిల్లలు నాకు ఆడపిల్లలు ఉన్నారు, గుడి ఒకటే కాదు, ఇద్దరు ఆడపిల్లలు అంటే ఆ ధైర్యానికి నేను తోడైతా. నా వంతు సాయం నేను బరాబర్ ఉంటాను మీకు. మాది మహాదేవ్పూర్ గ్రామము. మహాదేవ్పూర్ గ్రామంలో నేను బైరంపల్లి మోహన్ రెడ్డి గారి పెద్ద కొడుకును, బైరంపల్లి విజేందర్ రెడ్డి కవిత. ఈసారి నాకు ఒక జనరల్ సీట్లో చిన్న అవకాశం వచ్చింది. సర్పంచ్గా పోటీ చేసి ఊరిని బాగు చేద్దామని. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజల మధ్యలోకి వచ్చిన. గత 60 సంవత్సరాల నుంచి నేను మా తాతలు, మా తండ్రులు చెప్పిన చరిత్ర చూస్తే అంతా కొంచెం పరిశానిగా ఉంది, బాగలేదు. బాగా లేకుంటే సరే ఈసారి యువకులను పట్టుకొని ఏదైనా కొత్త మార్పు తెస్తామని వస్తే మళ్ళీ గత 60 సంవత్సరాల నుంచి ఉన్న చరిత్రనే అదే తవ్వనికే మళ్ళీ బయటకు వస్తారు వాళ్ళు. దాన్ని ఈసారి అడ్డం వేసి వాళ్ళు చేసిన అరాచకాలను, ఆగడాలను అన్నీ అంతమొందించి యువకునిగా నేను ముందుకొచ్చి నన్ను గెలిపిస్తే ఈ ప్రజలకున్న సమస్యలు ఊరు చుట్టుముట్టు వాళ్ళే ఇట్లా ఏమంటారు, కబంధ హస్తాల కింద ఇట్లా మూసి పెడతారు. అట్లా ఊరిని ఒక భ్రమలో పెట్టారు. మేము తప్ప ఎవరు లేరు అనే భయాందోళన గురి చేసి పబ్లిక్ని అంతా భయపెట్టిస్తుర్రు. ఆ భయాన్ని తొలగించడానికే నేను వచ్చిన. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళు నలిగిపోతుర్రు. ఒక చిన్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఈవాడే వీళ్ళకు దాదాపు నాకు తెలిసి నాకు ఇప్పుడు 36 ఇయర్స్ నుంచి వీళ్ళకు వాటర్ ఎక్కడ పోతాయో తెలియదు ఇంతవరకు. అక్కడ వాళ్ళ చైన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఒకవేళ వేరే వ్యక్తి గెలిస్తే ఈ ఊర్లో వేరే ఎవరైనా గెలిచిన, ఇది 8వ వార్డు. ఈ వార్డులో డ్రైనేజ్ మామూలుగా లేదు. లేడీస్ ఆడపిల్లలకైతే చాలా ఇబ్బంది. వాళ్ళకు బాత్రూమ్ డ్రైనేజ్ నిండింది అనుకో, ఎటు పోవాలి వాటరు? ఎంత వాటర్ పోయినా వాళ్ళ భూములు ఉన్నాయి, అవి కూడా వాళ్ళ సొంత భూములని అనుకోను. గవర్నమెంట్ బరాబర్ సర్వే చేపిస్తా, వాళ్ళని దీపిస్తా. వీళ్ళకి ఫస్ట్ సమస్య డ్రైనేజ్. అది ఎవరితోటి ఎవరు గెలిచినా వాళ్ళ తానికే పోతారు, వాళ్ళ పని. నేను ఒక్కరిని బయటకు వచ్చిన, ఎందుకు వచ్చినంటే వాళ్ళ ఆగడాలు నేను చూసిన, మామూలుగా లేకుంటాయి. అంతా ఏమంటారు దాన్ని, దౌర్జన్యం. బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. ఎవరైనా జర ఎక్కువ మాట్లాడినట్టుగా వాళ్ళ లోపలనే ప్యాకప్ చేస్తారు. డబ్బు అహంకారం చూపిస్తారు. యువతలో ఎవడైనా కొత్తోడు వచ్చిందనుకో వానికి కొనే ప్రయత్నం చేస్తారు. ఏమని నేను అన్నిటికీ బరి తెగించే వచ్చేసిన. ఎట్లయితే అట్లయితుందని మా ఊరిని బాగు చేయాలని నేను ముందుకు వచ్చిన. గుడులు, బడులు గత 60 సంవత్సరాల నుంచి మేము కొద్దిగా మేము చేసుకుంటాం. ఇలా కొత్తగా వస్తున్నాయి వాళ్ళకు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు కదా. పోయిన తరం వాళ్ళే. అప్పుడు గుడి గుర్తుకు రాలేదు, బొడ్రాయి పండుగ గుర్తుకు రాలేదు, ఓ స్కూల్ గుర్తుకు రాదు. ఎలక్షన్లు వచ్చేటప్పుడు గుడి నేనే కడతా, బడి నేనే కడతా, అన్నీ నేనే చేస్తా అంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయారు మరి? 60 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు కదా. ఆ రోజు ఎందుకు రాలేదు? మరి మేజర్గా వాళ్ళే ఉన్నారు. ఊర్లో మొత్తం ఉన్న పదవులన్నీ వాళ్ళతోనే ఉన్నాయి. ఏది మన చైర్మన్ కాడికి వెళ్ళి, సింగిల్ విండో డైరెక్టర్ కాడికి వెళ్ళి, సర్పంచులు, ఎంపీటీసీలు అన్నీ వాళ్ళే. ఏ రోజు కూడా వేరే వాళ్ళకి ఒక్క పదవి లేదు. అన్నీ వాళ్ళ కబందాస్తాల కింద దాచిపెట్టుకొని ఊరును మొత్తం ఇది వీళ్ళు చెప్తేనే ఊరు, లేకుంటే లేదు. దొరల పాలన కన్నా ఎక్కువ చేసిరు. దాన్ని నేను ఈసారి అంతమందికి ముందుకు వచ్చిన. పబ్లిక్ అందరు నాకు సపోర్ట్ చేసి ముందుకేస్తే నన్ను బయట ఎర్రి మీకు ఆ భయం తొలగించి మీకు అండగా మీకు ధైర్యంగా నిలబడి
ప్రతి పని నేను ముంగలుండి చేస్తా. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే సాబ్ ఉండు, పోయి అడిగితే ఎందుకు చేయడం ఆ పని? ఎమ్మెల్యే సాబ్కి అయితే ఉండదు కదా, ప్రతి విలేజ్కి వచ్చేది వస్తుంది. ప్రతి విలేజ్కి పోయి అడిగేటోడు లేడు ఈడ. నేను పోతా, నేను అడుగుతా, ఊరికి పిలిపిస్తా. ఫస్ట్ డ్రైనేజ్ ఎందుకు కాదు, దీని సమస్య ఏందో ఫస్ట్ దీని మీద దృష్టి పెడతా. 60 సంవత్సరాల నుంచి కాని పని ఈసారి నేను చేసి చూపిస్తా. దయచేసి నన్ను మీ కడుపులో పెట్టుకొని నన్ను బయటకు వేయండి. మీ ప్రాబ్లం అంతా నేను చేస్తా, క్లియర్ చేస్తా. ఇంకోటి, యువతకు 100% కొన్ని ఉన్నాయి. ఓ చిన్న బిజినెస్ అన్న, ఇప్పుడు డెలివరీ, హోమ్ డెలివరీ అనేది కొత్తది వచ్చింది. మనం ఏడ బిజినెస్ చేసినా ఇంటికి వచ్చి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు. అది కొద్దిగా అవగాహన లేదు మా ఊళ్ళో. చెప్తా, వాళ్ళు కొన్ని ఫ్యాన్లు అయ్యి కొన్ని లేడీస్కి ఏముందంటే ఏ ఊరికి పోయి కూలీ చేసుకునే పరిస్థితి రాదు. చిన్న ఫ్యాన్, ఎలక్ట్రికల్ విషయాలు ఇంట్లో కూర్చొని కూడా పని చేసేవి ఉన్నాయి. వచ్చి వాళ్ళు హోమ్ డెలివరీ వచ్చి తీసుకెళ్ళే ఉంటారు. డెలివరీ, ఫ్రీ డెలివరీ తీసుకుపోతారు. మనం ఇట్లా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, స్విగ్గీ, జొమాటో ఫ్రీ డెలివరీ ఎట్లా ఇస్తారు, మనం చేసే వస్తువును కూడా మన ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుపోయే పరిస్థితికి నేను తెస్తా. ఇంకోటి, ఆడపిల్లలకు టైలర్, ఫ్రీ టైలర్ ఎవరైనా చెప్పిర్రా? టైలర్ కానీ డ్రైవింగ్ ఫ్రీ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. ఏ ఒక్కటి ఇంతవరకు చెప్పలేవు. వాళ్ళకి ఒకటి మేము చెప్పిందే వేదం, మేము చేసింది. మేము చెప్తే ఎమ్మెల్యే వస్తాడు, మేము చెప్తే వీడింటాడు, వాడింటాడు. రైట్, అంతకే భ్రమలో పెట్టిర్రు. మన ఊరికి వచ్చే అవకాశాలు మామూలుగా లేవమ్మా, చాలా ఉన్నాయి. ఏది కూడా మీకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కటి ఊర్లోకి తెప్పిస్తా, బరాబర్ తెప్పిస్తా. మీకు అన్ని సమస్యలు నేను క్లియర్ చేస్తా. నేను ఒక్కరిని వచ్చినా మీరు అందరూ నాకు తోడయ్యారనుకో, ఊరు సమస్య ఇంకా 60 సంవత్సరాలు ఇంకా పోయిందా, 60 సంవత్సరాలు ముందుకు వచ్చేటట్టు నేను చేస్తా. భయపడకుండా మీరు నాకు ధైర్యం మీరు, నేను ఉంటాను మీ వెంబడి. నా పేరు బాగాల రమేష్. నేను 2వ వార్డు మెంబర్గా అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాను. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు వెళ్ళారో కొన్ని ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళది కూడా కొంత ఏముందంటే గుళ్ళ కోసం చెప్తున్నారు. ఎలక్షన్ వచ్చే వరకు గుళ్ళు మేము పర్సనల్గా కూడా చేస్తామని మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు. రాజకీయం కోసం గుళ్ళకు ఏమంటారంటే ఇంతకుముందు అదేదో ముందు చేసేయాలి. ఎవరికైనా ఊరి మీద ప్రేమ అనేది ఉండి జనాల కోసం అవగాహన అంటే మంచి రోడ్లో పోవాలనుకున్నప్పుడు ముందు చేసి చూపించాలి. కానీ రాజకీయం వచ్చి ఈ ఎలక్షన్ వచ్చే వరకు మేము చేస్తాం, పర్సనల్గా డబ్బులు పెడతాం, మేము దాని మీద 20 లక్షలు పెడతాం, 20-30 లక్షలు పెడతామని చెప్పి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇదేదో జనాల కింద మందులు పెట్టి అవి పెట్టి ఒక మెచ్యూర్గా చేసే మైండ్ సెట్లో లేకుండా వాళ్ళను మబ్బులో పెడుతున్నారండు. ఈ మందులు దాపేసి వాళ్ళని ఏమైందంటే పట్టెలు వచ్చి తాపుతున్నాడు చేస్తున్నాడు అని కాకుండా వాళ్ళు మెచ్యూర్గా ఆలోచన చేయాలి. ఓన్లీ గుడి కోసం ఇలా ఏదో పాఠశాలలకు పెయింట్ ఒకటి వేయించి మేము అది చేసినాం అని కాకుండా దాంతోపాటు మెచ్యూర్ ఆలోచన అంటే వేరే పర్సన్ కూడా ఇంకో ఆప్షన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను సర్పంచ్ అభ్యర్థిగా. అంటే వార్డు మెంబర్కి నేను చేసి నా బాధ్యత ఏందో నేను నెరవేరుస్తాను. అంటే అది నా ఓటర్లకు ఏం చెప్పుకోవాలో నేను చెప్పుకోగలుగుతున్నా. ఏదో తాపిచ్చిన పెట్టి పబ్లిక్ని మబ్బు పెట్టకుండా నేను కోరుతున్నాను. ఇదే రాణి నా పేరు. మాది మా గ్రామం మాదేపూర్ గ్రామం. నేను ఫస్ట్ ఇంతకుముందు వార్డు మెంబర్గా పనిచేశాను. మా భర్త మాజీ సర్పంచ్ ఇప్పటికి కూడా వార్డు మెంబర్గా చేశాను. 4వ వార్డుకు పోటీ చేస్తున్నాను. ఇప్పుడు కత్తెర గుర్తు ఓటేసి విజేందర్ను కవితారెడ్డిని గెలిపేయాలని నా యొక్క మనవి. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే ఉన్న వాళ్ళే ఉండొద్దు, అందరినీ చూసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ వాళ్ళు చేసిరు, మేము చేసాము, కొత్త వ్యక్తిని ఇద్దాము, ఆయన గురించి ఏందో మనకు తెలుసుకుందాం అని నా యొక్క మనవి చేస్తున్నాను. కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను 11వ తారీఖు తోటి భారీ మెజారిటీ తోటి గెలిపేయండి. మీ సమస్య నేను ఖచ్చితంగా తీరుస్తా. మీకు ఎటువంటి అనుమానం లేదు.